ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అంటే ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలను సాదృశ్యంగా మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమా అలంకారం. అంటే ఉపమాన ఉపమేయాలను చక్కని పోలికతో వర్ణించి చెప్పడమే ఉపమా అలంకారం. ఉదాహరణ చూద్దాం. సోముడు భీముడిలాగా బలవంతుడు. ఏంటి? సోముడు భీముడిలాగా బలవంతుడు. ఇక్కడ సోముని ఎవరితో పోలుస్తున్నాం? భీమునితో పోలుస్తున్నాం. భీముడు ఎవరు? పాండవులలో రెండోవాడు. అంటే ఒక అందమైన పోలికను తీసుకొని పోల్చడమే ఉపమా అలంకారం. ఉపమా అంటే పోలిక. ఇక్కడ సోముని ఎవరితో పోలుస్తున్నాము? భీముడితో పోలుస్తున్నాం. ఇందులో 4 పదాలు ఉంటాయి. ఏంటేంటిది? సోముడు అనేది ఒక పదము, భీముడు అనేది ఒక పదము, లాగా అనేది ఒక పదము, బలవంతుడు అనేది ఒక పదం. ఈ ఒక్కొక్క పదానికి ఒక్కో పేరు అనేది ఒక్కో ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాడు. సోముడు అనేది ఉపమేయము, భీముడు అనేది ఉపమానము, లాగా అనేది ఉపమ వాచకము, బలవంతుడు అనేది సమాన ధర్మం. ఉపమేయం. ఉపమేయం అంటే ఏంటి? సోముడు. ఉపమేయం అంటే ఏంటిది? ఎవరి గురించి అయితే వర్ణిస్తున్నామో, ఎవరి గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయము. ఇక్కడ ఎవరి గురించి వివరిస్తున్నాం? మనము ఎవరి గురించి వర్ణిస్తున్నాం? సోముడు గురించి వర్ణిస్తున్నాం కదా, ఇది ఉపమేయం. ఉపమానం అంటే ఎవరితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం. ఇక్కడ సోముడిని ఎవరితో పోలుస్తున్నాం? భీముడితో పోలుస్తున్నాం, అది ఉపమానం. ఉపమావాచకం అంటే ఉపమానానికి సమాన ధర్మానికి రెండింటికి అర్థవంతమైన పదాన్ని తెచ్చేదే ఉపమావాచకం. ఇగో భీముడిలాగా బలవంతుడు, సోముడు భీముడిలాగా బలవంతుడు. ఇప్పుడు లాగా తీసేస్తే సోముడు భీముడు బలవంతుడు ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. అంటే ఉపమానానికి సమాన ధర్మానికి రెండింటికి అర్థవంతమైన పదాన్ని ఇచ్చేదే ఉపమా వాచకం. ఇక్కడ లాగా అనేది ఉపమా వాచకం. సమాన ధర్మం, బలవంతుడు అనేది సమాన ధర్మం. సమాన ధర్మం అంటే ఏంటిది అంటే ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి ఒకే రకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది సమాన ధర్మం. సోముడు బలవంతుడే, భీముడు బలవంతుడు, అంటే రెండింటికి ఒకే రకమైన లక్షణం ఉంది కాబట్టి ఇది సమాన ధర్మము. ఏంటి ఉపమా అలంకారం అంటే? పోల్చి చెప్పడం. అంటే ఉపమాన ఉపమేయాలను చక్కని పోలికతో వర్ణించడమే ఉపమా అలంకారం. వలే, ఓలే, విదంబు, కరణి, చందంబు, భంగి, పగిది, లాగా ఈ పదాలు వచ్చినాయి అనుకున్నది ఉపమాలంకారం అని గుర్తుంచుకోవాలి.